అయితే అవన్నీ కూడా మనుష్య కుమారుని రాకడకు సూచనలని చెప్పారు. మనం వాస్తవంగా లోకంలో జరుగుతున్నటువంటి అరాచకాలు, అవాంఛనీయమైన సంఘటనలు, అక్రమాలు, అన్యాయాలు ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏదో జరుగుతుంది లోకంలో అని భావిస్తూ ఉన్నాం. ఓ మతస్థులు మరో మతం మీద, ఓ రాజ్యం మరొక రాజ్యం మీద లేస్తున్న రోజులు ఇవి. ఈ భయంకరమైన సంఘటనల మధ్యన క్రైస్తవుడు ఎదురు చూడాల్సింది, నేను నమ్ముకున్న నా యేసయ్య వస్తాడు, ఆయన కొరకు నేను సిద్ధపడాలి అనే ఆలోచనతో ఆయన కొరకు ఎదురు చూడాలి. అందు నిమిత్తమై దేవుని బిడ్డలు, ప్రియులు కళ్యాణ్ రావు గారి కుటుంబ సభ్యులు ఈ చక్కటి కూడికల్ని వారు ఏర్పాటు చేయుటకు దేవుడే వారి హృదయాలలో ఈ తలంపును కలిగించాడు. అందుకని దేవుడు వారిని ఆశీర్వదించని ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు ఈ స్థలంలో ఈ కూడికలు జరపబడతాయి. అనేక విషయాలు మనం తెలుసుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయాలి. ఆ సర్వశక్తిమంతుడైన దేవుని ఎదుర్కోవలసిన సంఘం ఏ రీతిగా ఉంది అనే పరిస్థితులు మనం ఈ 3 రోజులు తెలుసుకోబోతున్నాం. దయచేసి మీరు మీతో కూడా అనేకుల్ని కూడికకు తీసుకురావాలని ప్రభునామాన మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి రాత్రి నుండి ప్రజల మధ్యలో చేసే గొప్ప కార్యాల కొరకు మనమందరం ఆసక్తితో ఎదురు చూద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించని. ఆ కృపగల దేవుని యొక్క సన్నిధి ప్రతివారు అనుభవించు రీతిగా ఆయన వైపు చూస్తూ అందరూ మొరపెడదాం. ఇంతవరకు ఈ కార్యక్రమాలలో జరగవలసిన ప్రతి కార్యము జరుగుతూ వచ్చేది. దేవుని వాక్యాన్ని వినటానికి మనము సిద్ధపడ్డాం. నా మనవి, అందరూ కళ్ళు మూసుకొని ప్రభు దగ్గర నోరు వీపి మొరపెడదాం. యేసయ్యా నాతో మాట్లాడమని ప్రతివారు కూడా ప్రార్థించాలి. ఎవరు నిశ్శబ్దంగా ఉండకూడదు. మీ నోటి నుండి శబ్దం రావాలి, యేసయ్యా నాతో మాట్లాడండి ప్రభువానని. యెరికో పట్టణంలో ఓ గుడ్డి వ్యక్తి గట్టిగా కేకలు వేస్తూ మొరపెట్టాడు. అందరూ అతన్ని అభ్యంతరపరిచారు. ఎవరు అభ్యంతరపరిచినా ఆయన ఆపలేదు. దావీదు కుమారుడా, నజరేయుడగు యేసు, నన్ను కరుణించమని యేసు నిలిచి వాడిని పిలిచి, నేను నీకేం చేయాలి అని అడిగాడు. నేను చూపు పొందాలి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుందని ప్రభు చెప్పాడు. వాడు గట్టిగా కేకలు వేసిన కారణాన ఓ గొప్ప జవాబును ప్రభు వద్ద నుండి పొందుకున్నాడు. తన భవిష్యత్తు మారాది, తన గుడ్డితనం పోయాది, తాను నిజంగా దీవించబడ్డాడు. ప్రభును వెంబడిస్తున్న జనం మధ్యలో గట్టిగా కేకలు వేసిన వాడే జవాబు పొందుకున్నాడు. నోరు తెరిచి మొరపెడదాం, యేసయ్యా నాతో మాట్లాడండి. ప్రతి వారు కూడా చాలా మంది మౌనంగా కూర్చున్నారు. యేసయ్య పేరు చెప్పడం దయ్యానికే ఇష్టం లేదు. మీరు దాని వశంలో ఉంటేనే యేసయ్య పేరు చెప్పరు. ప్రతివారు మీ హోదా, మీ గౌరవాలు, మీ పదవులు ప్రక్కన పెట్టి ప్రభు సముఖంలోకి నేను వచ్చాననే భయంతో, భక్తితో మొరపెడదాం. యేసయ్యా యేసయ్యా నాతో మాట్లాడండి. యేసు నాతో మాట్లాడుమో, యేసు నాతో మాట్లాడుమో, యేసు నాతో మాట్లాడుమో, యేసు నాతో మాట్లాడుమో. అనుదినం క్షణం ఈ దుశక్తి నాకవశం, యేసు నాతో మాట్లాడుమో. అనుదినం క్షణం ఈ దుశక్తి నాకవశం,
యేసు నాతో మాట్లాడును. యేసు నేను చెవి యొగ్గెదా. యేసు నేను చెవి యొగ్గెదా. యేసు నేను చెవి యొగ్గెదా. యేసు నేను చెవి యొగ్గెదా. అనుదినం క్షణం నీదు వాక్యం నాకవశం. యేసు నేను చెవి యొగ్గెదా. అనుదినం క్షణం నీదు వాక్యం నాకవశం. యేసు నేను చెవి యొగ్గెదా. హల్లెలూయా 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 హల్లెలూయా. అనుదినం క్షణం నీదు వాక్యం నాకవశం. యేసు నేను చెవి యొగ్గెదా. అనుదినం క్షణం నీదు శక్తి నాకవశం. యేసు నేను చెవి యొగ్గెదా. యేసు నేను చెవి యొగ్గెదా. యేసు నాతో మాట్లాడును. యేసు నాతో మాట్లాడును. ఆశ్చర్యకరమైన తండ్రి, అద్భుతకరుడైన మా ప్రభువా, నీ ప్రశస్తమైన నామాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. మా మధ్యన మీరున్నందుకే ఈ స్తోత్రాలు. ఆత్మస్వరూపిగా మా మధ్యన మీరు సంచరిస్తున్న దేవుడివై ఉన్నందుకు వందనాలు స్వామి. మా ప్రభా, మీరు ఆ కార్యాన్ని జరిగించినందుకే స్తోత్రాలు. మీరు ఆ కార్యాలు ప్రారంభించినందుకే స్తోత్రాలు. శత్రువు సిగ్గుపడాలి స్వామి. మీ నామం మహిమపరచబడాలి ప్రభా. మీ నామం మహిమపరచబడాలి. మీ బిడ్డలు దీవించబడాలి స్వామి. మీరే కార్యం జరిగించుమని మా అందరి నిమిత్తము రానయున్న యేసు క్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ గట్టిగా చెప్దాం ఆమేన్. మహిమ ప్రభావాలు కలిగిన దేవుని సన్నిధానంలో మనం కూర్చున్నాం. మన దేవుడు మన మధ్యలో ఉన్నాడు, అందులో సందేహమే లేదు. దేవుడు ఏడి అనే ప్రశ్న బుద్ధిహీనులు వేయు ప్రశ్న. దేవుడు ఉన్నాడు. క్రైస్తవునికున్న ఓ చక్కటి నిరీక్షణ. ఆయన శ్రేష్టమైన వాగ్దానం ఈ రీతిగా సెలవిస్తాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమును స్తుతించుదురో వారి మధ్యలో నేను ఉంటానని ప్రభు సెలవిచ్చాడు. మన మధ్యలో ప్రభు ఉన్నాడు. ఆయన ఒక రూపముగా మన మధ్యలో లేరు. ఆయనను గురించి అపోస్తలుడైన యోహాను ఈ రీతిగా చెప్పాడు. దేవుడు ఎలాగుంటాడు అని అడిగితే ఆయన ఆత్మస్వరూపి. ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అని చెప్పాడు. ఆయన ప్రేమస్వరూపి. ఆయనను ప్రేమించు వారిని ఆయన ఆస్తికి కర్తలనుగా చేయను అని చెప్పాడు. ఆయన వాక్యస్వరూపి. వాక్యస్వరూపి అయిన దేవుడు తన వాక్కును పంపి వారు పడి ఉన్న గుంటలో నుండి పైకి లేవనెత్తునని, వారిని బాగు చేయనని వాక్యము సెలవిస్తుంది. మనం నమ్ముకున్న దేవుడు ఆత్మస్వరూపి. ఆయన ఆత్మస్వరూపిగా మన మధ్యలో సంచారం చేస్తున్న దేవుడు. ఆత్మని ఎవరూ చూడలేరు. ఆత్మని ఇక్కడుంది అక్కడుంది అని చెప్పలేము. మనము నమ్ముకున్న దేవుడు సర్వాంతర్యామి. ప్రపంచమంతా కూడా ఒకటే పర్యాయం ఉన్న దేవుడు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కదానిని ఆయనే కలుగజేశాడు. ఆయన లేకుండా ఏది
సృష్టించబడలేదు. సమస్తము ఆయన మూలంగానే కలిగాది. ఈ ప్రకృతి చక్రమును తన చిత్తానుసారంగా నడిపిస్తున్నవాడు ఆయనే ఈ సృష్టికి ఆధారభూతుడు. వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. ఆయనను గూర్చి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆయనే ఆది, ఆయనే అంతం, ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు అని చెప్పాడు. ఆయన కంటే ముందు ఎవరూ లేరు, ఏదీ లేదు. ఆయన తరువాత కూడా ఏమీ ఉండదు, ఎవరు ఉండరు. ఈ సమస్తమునకు ఆధారభూతుడు ఆయనే. సముద్రము దానిలో ఉన్న సంపూర్ణత, భూమి దానిలో ఉన్న సమస్తం, ఆకాశము అందులో ఉన్నటువంటి సూర్య చంద్ర నక్షత్రములు ప్రతి ఒక్కటి ఆయనవే. ఆయన మూలంగానే ఇవన్నీ కూడా నిర్మించబడ్డాయి. ఆయనే యేసు. ఆ గొప్ప దేవుడు మన మధ్యన ఆత్మస్వరూపిగా సంచారం చేస్తూ ఉన్నాడు. ఆయనను చూడటానికి, ఆయన అనుభవించటానికి ఈ శరీరంతో ఆయన మనం కలవలేం. అందుకని భక్తుడు చెప్పాడు, ఆత్మతో ఆయన్ని ఆరాధించాలి. అనగా దాని అర్థం ఈ శరీరానికి ప్రాణానికి సంబంధించిన గుణాలు మనం ప్రక్కన పెడితే ఆత్మకు స్వేచ్ఛనిచ్చిన వారం అవుతాం. మనుషుని యొక్క ఆత్మ మన మధ్యన సంచారం చేస్తున్న పరిశుద్ధ ఆత్మతో కలవటానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి బిడ్డ కూడా ఆత్మతో దేవుని మాటలు వినటానికి, గ్రహించటానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడికి వచ్చిన ప్రతి వారు కూడా ఏదో ఒక సమాచారం చెప్తారు, వినాలి అనే ఆలోచనతో ప్రస్తుతం ప్రపంచమందంతటా కూడా క్రీస్తుని గురించి బహు విస్తారముగా ప్రకటిస్తూ ఉన్నారు. క్రీస్తుని ప్రకటించడమే కాదు, ఆయన నామంలో ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నారు. ప్రజలందరూ కూడా తండోపతండాలుగా ఆ ప్రాంతాలకు వెళ్ళి నాకేమైనా జరుగుతుందేమో అని ఆసక్తితో ఎదురు చూడడం ఎక్కువైపోయాది. ఒక దగ్గరికి వెళితే మా పేర్లు పిలుస్తారని, మరొక దగ్గరికి వెళితే మా రోగాలు బాగవుతాయని, మరొక దగ్గరికి వెళితే మా సమస్యలు పరిష్కరించబడతాయని, మరొక దగ్గరికి వెళితే మా రుణాలు తీరుతాయని, ఈ రీతిగా మనుషుడు ఒక కోరికని మనసులో పెట్టుకొని ఇలాంటి కూడికలకు పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. బోధించే బోధకులు కూడా కోరికల విషయమే ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు. మీ సమస్యలేమిటి, మీ కోరికలేమిటి, మా దగ్గరికి రండి, మేము పరిష్కరిస్తాము అనే బోధిస్తూ ఉన్నారు. అవి తప్పని నేను చెప్పడం లేదు. అయితే ఒకటి, యేసు మనుషుల కోరికలను తీర్చటానికి ఈ లోకంలోకి రాలేదు. ఆయన వచ్చిన ఉద్దేశం మరొకటి ఉంది. ఆయన వచ్చిన ఉద్దేశాన్ని అపోస్తలుడైన లూకా గారు, అపోస్తలుడైన పౌలు గారు తిమోతి పత్రికలో ఈ రీతిగా చెప్పారు. యేసయ్య మనుష్యుడిగా ఎందుకు ఈ లోకంలోకి రావాలి అని అంటే, బైబిల్ ఈ రీతిగా సెలవిస్తాది, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చెను అనని. నాశనమైపోతున్న ప్రజలను రక్షించటానికి. ఎవరితో నాశనమైపోతున్నారు, ఏ రీతిగా నాశనమైపోతున్నారు అనే ఆలోచన మనకు వస్తే, ప్రపంచాన్ని నాశనం చేయటానికి ఈ లోకంలో ఒకడు ఉంటున్నాడు. వాని పేరు సాతానని, వాని పేరు యుగ సంబంధమైన దేవతానని, వాని పేరు అబద్ధికుడని, దుష్టుడని, ఈ రీతిగా ఎన్నో నామములతో ఈ లోకంలో వ్యవహరిస్తూ ఉన్నాడు. ముఖ్యముగా ప్రజలను నాశనం చేయటానికే ఆ వ్యక్తి కంకణం కట్టుకున్నాడు. ప్రజలను నాశనం చేయటానికి 3 ప్రత్యేకమైన కార్యాలు వాడు ప్రారంభించాడు. ఒకటి, ప్రజలు పాపంతో నాశనం అయిపోతూ ఉన్నారు. రెండవది, ప్రజలు రోగాలతో నాశనం అయిపోతున్నారు.
మూడవది, ప్రజలు పేదరికంతో నాశనమైపోతున్నారు. పేదరికంతోనూ వ్యాధులతోనూ పాపంతోనూ నాశనమైపోతున్న ప్రజల్ని రక్షించటానికే యేసు ప్రభుల వారి లోకానికి వచ్చాడని బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. ఈ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న ప్రజలను రక్షించటానికి ఆత్మస్వరూపైన దేవుడు, వాక్యస్వరూపైన దేవుడు, ప్రేమస్వరూపైన దేవుడు ఒక శరీరముగా ఈ లోకానికి వచ్చాడని వాక్యం సెలవిస్తుంది. అపోస్తలుడైన యోహాను తాను రాసిన ఆ మొదటి అధ్యాయంలో సువార్త, యోహాను సువార్త మొదటి అధ్యాయంలో ఈ రీతిగా చెప్పబడి ఉంది: ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెనని. ఆదిలో దేవుడు ఉన్నాడు, ఆయన వాక్యస్వరూపి. ఆ కృపగల దేవుడు వాక్యస్వరూపి. రెండవది, అదే అధ్యాయంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అని చెప్పబడి ఉంది. వాక్యమైనటువంటి దేవుడు ఒక శరీరంగా మారాడు. ఆ శరీరంలో కృపా సత్యం సంపూర్ణము చేయబడది. ఆ శరీరానికి పేరు యేసు అని పెట్టారు. శరీరంగా మారిన తరువాత ఆయన పేరు యేసు. శరీరం మారకమునుపు ఆయన వాక్యం. ఎందుకు శరీరంగా మారాడు? ఒకప్పుడు మన పితరులైన ఇజ్రాయేలీయులకు వాక్యమే దేవుడుగా ఉండి నడిపిస్తూ వచ్చాది. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి కనానుకు వెళ్ళేటప్పుడు వారి నాయకుడైన మోషే మీద తిరుగుబాటు చేశారు. ఆయన పర్వతమెక్కి 40 రాత్రింబగలు ఉపవాసంతో ప్రార్థన చేస్తే దేవుడైన యెహోవా రాతి పలకల మీద